అన్న ఏంటి ఈ బోర్డు ఏంటి ప్రాసెస్? ఈ బోర్డు రూము ఒక గది, ఒక రూమ్ పైన పెంట్ హౌస్, 3వ స్టేర్. ఈ బోర్డు రాగానే ఎంట్రన్స్ లో తలుపు తీయంగానే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు వచ్చి ఎంట్రన్స్ లో ఏసీకి ఫ్యాన్కి అన్ని చేసాం. చేసిన తర్వాత బోర్డు అంతా తయారు చేసాం. బోర్డు అంతా తయారు చేసిన తర్వాత మనం ఎంట్రన్స్ రాగానే ఓనర్ గారికి అడిగింది బోర్డు పెట్టాం. అంటే ఇప్పుడు ఇది మెయిన్ బోర్డా? మెయిన్ బోర్డు కాదు, రాగానే ఎంట్రన్స్ బోర్డు ఒక చిన్న బోర్డు ఇది. ఓకే, ఒక లైటింగ్ బోర్డు అంటే. ఇప్పుడు ఏంటి ఆ వైర్లు కలర్ కోడ్ ఏంటి? ఈ కలర్ కూడా వచ్చి ఇవన్నీ బ్లాక్ అంటే నోటర్లు అన్ని మొత్తం తీసుకొచ్చి అన్ని డివైడ్ చేసుకొని ఇది వచ్చి బ్లాక్, ఇది బ్లాక్ వైరు, ఇది ఇన్వర్టర్ వైరు. ఇన్వర్టర్ కలర్ ఏంటి? ఇన్వర్టర్ బ్లూ కలర్ వాడతాం. బ్లూ నెంబర్ 1 బ్లూ వైరే ఉండాలి. ఇప్పుడు ఏమన్నా కంట్రోల్స్ ఎర్ర వైరు, కంట్రోల్స్ ఎర్ర వైర్లు. ఈ ఎల్లో వచ్చి 2 వే కంపల్సరీ. ఇక్కడ ఎర్త్ అవసరంలా, కానీ ఎర్త్ ఉంటే మంచిది. ఎర్త్ దేనికంటే రేపు గ్రైండర్ పెట్టుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా, పౌడర్ పెట్టుకున్నా ఎర్త్ గ్రీన్. కాబట్టి ఈ మొన్న అడిగిన లాస్ట్ వీడియోలో ఈ బోర్డులు కలర్ మనం వేసాం. ఇక్కడ మరి ఇక్కడ పెయింట్ వాటర్ గరాలలో 2 బోర్డులు 3 బోర్డులు పెయింట్ అవసరం లేదు, బోర్డు వేసామన్నారు. కానీ మొన్న మేము చేసినప్పుడు ఒకసాట బిల్డింగ్ లో మొత్తం సిమెంట్ ఉంది. ఇప్పుడు నీకు నీట్గా సిమెంట్ లేకుండా నీట్ క్లీన్ చేసాం. మా వర్క్ నా నచ్చినట్టుగా, వాటర్ నచ్చినట్టుగా వర్క్ అలా ఉంటుంది. స్టాండర్డ్ వర్క్ రేపు నేను లేకపోయినా, రేపు నేను ఒకవేళ అందుబాటులో లేకపోయినా, ఎవరైనా నాలుగు ఎలక్ట్రిషన్ వచ్చినా బోర్డు తీయంగానే క్లారిటీగా దానికి కలర్ అర్థమవుతుంది. చిన్న వీడియోలో చూపించా బోర్డు లూబు అని. అవును, ఈ బోర్డు లూబు ఇచ్చుకుంటా ఇలా ఉండాలి దగ్గర. ఈ బోర్డు లూబు ఇది. బోర్డు లూబు ఇలా వచ్చుకుని రావాలి. ఇచ్చుకుంటూ వస్తామంటే రేపొద్దున మనకి చిచ్చిపోయినా చిచ్చు తీసి బోర్డు వేసుకోవచ్చు. ఓకే, ఆ ప్లేస్. ఓకే, మా వర్కే మా ఇష్టం, మా క్వాలిటీ ఓకే, నెంబర్ 1. థ్యాంక్ యూ.